హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? ఈరోజు మనం శ్రీ శ్రీ శ్రీమద్ విరాట్ పోతులూరి వీర బ్రహ్మేంద్ర స్వాముల వారు నివసించిన గృహం, స్వాముల వారు సజీవ సమాధి చెందిన పుణ్యస్థలం గురించి తెలుసుకోబోతున్నాం. ఇక్కడికి రావాలంటే ముందుగా మనం మైదుకూరు చేరుకోవాలి. మైదుకూరు నుంచి ప్రతి గంటకు బస్సు ఉంటుంది. బద్వేల్ సైడ్ నుంచి వచ్చే వాళ్ళకి బద్వేల్ సైడ్ నుంచి కూడా డైరెక్ట్ బస్సెస్ ఉన్నాయి. గుడిద్వారం ఎదురు రోడ్ నుండి కొంచెం దూరం నడుచుకుంటూ వెళ్తే బ్రహ్మంగారు నివసించిన గృహం ఉంటుంది. బ్రహ్మంగారు నివసించిన గృహం ఇదే. ఇటీవల కాలంలో డోర్ స్ట్రక్ అవ్వడంతో లోపలికి అనుమతి నిలిపివేశారు. బయటే ఆయన చిత్రపటాలు పెట్టి పూజ చేస్తున్నారు. బయట ద్వారం నుండే వీడియో తీశాను. లోపల ఎలా ఉంటుందో చూడండి. ఇంటి ఆవరణలోనే బ్రహ్మంగారు ఒక జింక కొమ్ముతో కేవలం ఒక్క రాత్రి సమయంలోనే నీటి బావిని తవ్వారు. ఇప్పటికీ ఆ బావి అలాగే ఉంది. ఇది ఇసుక నేల కాదు, మట్టి నేల కూడా కాదు. ఇది ఒక రాతి నేల. 10 మంది పూనుకుంటే కానీ అయ్యే పనిని ఆ కాలంలో బ్రహ్మంగారు ఒక్కరే చేశారు. బ్రహ్మంగారి ఇంటి వెనుకే రాములవారి రచ్చబండం ఉంటుంది. బ్రహ్మంగారు పోలేరు పెదకాపు గారికి చుట్ట అంటించుకోవడం కోసం నిప్పు తీసుకురా అని అడగగానే అమ్మవారు నిప్పు తీసుకొచ్చారు కదా, ఆ సంఘటన జరిగింది ఇక్కడే. గుడి నుండి పోలేరమ్మ గుడికి వెళ్ళే దారి మధ్యలోనే శ్రీ శ్రీ కక్కయ్య స్వామి ముత్తెమ్మ అమ్మవార్ల మఠం ఉంటుంది. కక్కయ్య స్వామి కథ ఏమిటంటే, ఒకరోజు బ్రహ్మంగారు షట్చక్రాల గురించి సిద్ధయ్యకు బోధిస్తున్నప్పుడు కక్కయ్య చాటుగా విని ఆ రహస్యం తెలుసుకుందామని తన భార్యని 7 ముక్కలుగా నరికి చూస్తాడు. తనకి ఏమీ అర్థం కాకపోవడంతో, నీ మాయమాటలు విని నా భార్యను చంపుకున్నానని స్వామివారి మీదకి కత్తి ఎత్తుతాడు. చేయి ఎత్తిన క్షణమే చేయి పట్టుకుపోతుంది. బ్రహ్మంగారు విషయం తెలుసుకొని తనకి షట్చక్రాల రహస్యం వివరించి తన భార్యని బ్రతికిస్తాడు. ఆ రోజు నుండి కక్కయ్య స్వామి వారికి ప్రధాన శిష్యుడిగా మారతాడు. బ్రహ్మంగారి గుడి నుండి 1 కిలోమీటర్ దూరంలోనే ఉంటుంది పోలేరమ్మ అమ్మవారి గుడి.
మీరు బ్రహ్మంగారి మఠం చూడటానికి వచ్చినప్పుడు ఖచ్చితంగా పోలేరమ్మ అమ్మవారి గుడిని కూడా దర్శించండి. ఈ చోటు చాలా ప్రశాంతంగా ఉంటుంది, ఖచ్చితంగా చూడాల్సిన ప్రదేశం. ఇదే బ్రహ్మంగారు తాను దేహాన్ని వదిలి సజీవ సమాధి చెందిన పుణ్యస్థలం. గుడి లోపలికి కెమెరా అనుమతి లేదు కదా. గుడిలో బ్రహ్మంగారి సజీవ సమాధి ఉంటుంది. ప్రక్కనే గోవిందాంబ అమ్మవారి సజీవ సమాధి మరియు స్వామివారి పెద్ద సంతానం అయిన సిద్ధాలి నాగయాచార్య స్వామివారి సజీవ సమాధి ఉంటుంది. గుడికి వెనుక భాగంలో బ్రహ్మంగారి తదుపరి సంతానం నివసించిన గృహం ఉంటుంది.